హాయ్ టు ఆల్. ఈరోజు ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే పీ బ్లాక్ ఎలిమెంట్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. సో ఈ పీ బ్లాక్ ఎలిమెంట్స్ గురించి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కెమిస్ట్రీలో వన్ ఆఫ్ ది చాప్టర్స్ అన్నమాట. మరి ఈ పీ బ్లాక్ ఎలిమెంట్స్లో మనము ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో నేర్చుకునే గ్రూప్స్ ఏంటి అంటే ఈ ఎలిమెంట్స్లో గ్రూప్ 15, గ్రూప్ 16, గ్రూప్ 17, గ్రూప్ 18. సో 15th గ్రూప్, 16th గ్రూప్, 17th గ్రూప్, 18th గ్రూప్ నేర్చుకుంటాము. సో 15th మనము 5th ఏ గ్రూప్ అంటాము, 16th 6th ఏ గ్రూప్ అంటాము, 17th 7th ఏ గ్రూప్ అంటాము, 18th 8th ఏ గ్రూప్ అంటాము. మరి ఎందుకు ఈ 4 మనం డిస్కస్ చేస్తున్నామంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో మనము ఎస్ బ్లాక్లో 2 గ్రూపులు, పీ బ్లాక్లో 13-14 గ్రూప్స్ మనం డిస్కస్ చేసి ఉంటాము. అందుకు ఇప్పుడు సెకండ్ ఇయర్లో పీ బ్లాక్లో 15th, 16th, 17th, 18th డిస్కస్ చేస్తాము. అండ్ నెక్స్ట్ చాప్టర్లో డి బ్లాక్, ఎఫ్ బ్లాక్ గ్రూప్ ఎలిమెంట్స్ కూడా డిస్కస్ చేస్తాము అన్నమాట. అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అంతా కలిపేసి పీరియడ్ టేబుల్లో ఉన్నటువంటి అన్ని గ్రూప్స్ను మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. మరి ఇక్కడ 15th గ్రూప్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ని ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే ఆర్ 5th ఏ గ్రూప్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ను ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే ఏమేమి ఉంటాయంటే నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సెనిక్, యాంటిమోనీ, బిస్మత్. సో నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సెనిక్, యాంటిమోనీ, బిస్మత్. నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సెనిక్, యాంటిమోనీ, బిస్మత్. యాంటిమోనీ మనము స్టిబియం అంటాం కాబట్టి అది లాటిన్ నేమ్ కాబట్టి ఎస్బి అని రాస్తామన్నమాట. మరి 6th ఏ గ్రూప్లో చూస్తే ఆర్ 16th గ్రూప్లో చూస్తే ఉన్న ఎలిమెంట్స్ ఆక్సిజన్, సల్ఫరు, సెలీనియం, టెలూరియం, పొలోనియం. ఆక్సిజన్, సల్ఫర్, సెలీనియం, టెలూరియం, పొలోనియం 16th గ్రూప్ ఆర్ 6th ఏ గ్రూప్. 17th గ్రూప్ చూస్తే ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, ఆస్టటిన్. సో 7th ఏ గ్రూప్ ఎలిమెంట్స్ ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, ఆస్టటిన్. అదే 8th ఏ ఆర్ 18th గ్రూప్ ఎలిమెంట్స్ చూస్తే వీటిని మనం నోబుల్ గ్యాసెస్ అని కూడా అంటాం. అవి ఏంటంటే హీలియము, నియాను, ఆర్గాను, క్రిప్టాను, జీనాను, రేడాను. సో వీటిని 8th ఏ గ్రూప్ ఎలిమెంట్స్ అంటాం ఆర్ నోబుల్ గ్యాస్ అంటాం. హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జీనాన్, రేడాన్ ఇవి నోబుల్ గ్యాసెస్. సో ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, ఆస్టిన్ 7th ఏ గ్రూప్ ఎలిమెంట్స్ను ఆర్ 17th గ్రూప్ ఎలిమెంట్స్ మనం హాలోజన్స్ అంటాం అన్నమాట. ఆక్సిజన్, సల్ఫర్, సెలీనియం, టెలూరియం, పొలోనియం వీటిని 6th ఏ గ్రూపు ఆర్ 16th గ్రూపు లేదా ఆక్సిజన్ ఫ్యామిలీ అనొచ్చు లేదా చాల్కోజన్స్ అని కూడా అంటారనమాట. అలాగే 5th ఏ గ్రూప్ ఆర్ 15th గ్రూప్ ఎలిమెంట్స్ని చూస్తే నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సెనిక్, యాంటిమోనీ, బిస్మత్లను మనం ఏమంటాము అంటే నైట్రోజన్ ఫ్యామిలీ లేదా నికోజన్స్ అని కూడా చెప్పడం జరుగుతుంది. మరి మనకు ఈ 4 గ్రూప్స్ నుంచి ఈ పీ బ్లాక్ సంబంధించినటువంటి లెసన్లో పీ బ్లాక్ ఎలిమెంట్స్ సంబంధించిన లెసన్లో ఈ 4 గ్రూప్స్కి సంబంధించి 5 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఉండడం జరిగింది. దట్టు 8 మార్క్స్ అనమాట. అవన్నీ కూడా 8 మార్క్స్ క్వశ్చన్స్. మరి ఒక్కొక్క గ్రూప్ నుంచి ఒక్కొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్, 2 ఇంపార్టెంట్ క్వశ్చన్లు 8 మార్క్స్కి అయితే రావడం జరుగుతుంది. అవి ఏంటో ఒకసారి చూస్తే ఈ 15th గ్రూప్లో మనకు మెయిన్గా వచ్చేటువంటి టాపిక్స్ ఏంటంటే నైట్రోజన్ సంబంధించినటువంటి టాపిక్స్ అనమాట. సో నైట్రోజన్ సంబంధించి అమ్మోనియా ఉంది, ఇంకొకటి ఏముందంటే నైట్రిక్ యాసిడ్ ఉంది, HNO3 నైట్రిక్ యాసిడ్. నైట్రోజన్కి సంబంధించి అమ్మోనియా సింథసిస్ ప్రాపర్టీస్ ఉన్నాయి, నైట్రోజన్కి సంబంధించి నైట్రిక్ యాసిడ్ సింథసిస్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇవి 2 కూడా 8 మార్క్స్ క్వశ్చన్స్. ఈ 2 కూడా అంటే 15th గ్రూప్ నుంచి నైట్రోజన్ రిలేటెడ్ క్వశ్చన్స్ అడుగుతాడు. అదే 16th గ్రూప్లో చూస్తే ఆక్సిజన్కి సంబంధించిన క్వశ్చన్ ఒకటి ఉంది. అది ఏంటంటే ఓజోన్కి సంబంధించినటువంటి ప్రిపరేషన్ ప్రాపర్టీస్ అడుగుతాడనమాట 8 మార్క్స్కి. అదే సల్ఫర్కి సంబంధించి చూస్తే సల్ఫ్యూరిక్ యాసిడ్ గురించి అడుగుతాడనమాట. ఇది 8 మార్క్స్ క్వశ్చన్. సో 16th గ్రూప్లో ఆక్సిజన్ మీద ఒక 8 మార్క్స్ క్వశ్చన్, సల్ఫర్ మీద ఒక 8 మార్క్స్ క్వశ్చన్. అదే 17th చూస్తే 17th గ్రూప్లో క్లోరిన్ గురించి అడగడం జరుగుతుంది. క్లోరిన్ సింథసిస్ దాని ప్రాపర్టీస్ గురించి అడగడం జరుగుతుంది. అదే 8th గ్రూప్లో చూస్తే
జీనాన్ రిలేటెడ్ కాంపౌండ్స్ గురించి అడగడం జరుగుతుంది. జీనాన్ సింథసిస్, జీనాన్ సింథసిస్, జీనాన్ రియాక్షన్స్ గురించి. జీనాన్ రియాక్షన్స్ అవి ఫామ్ చేసే కాంపౌండ్ యొక్క స్ట్రక్చర్స్ గురించి మనకు క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. జీనాన్ ప్రాపర్టీస్ ఒక 8 దాకా ఉంటాయి. సో ఆ 8 రియాక్షన్స్ వాటిలో కొన్నిటికి స్ట్రక్చర్స్ మనము నేర్చుకోవడం జరుగుతుంది. ఇలా ఓవరాల్గా మనకు 1 2 3 4 5 6 8 మార్క్స్ క్వశ్చన్స్, లేదా మేజర్గా వీటిలోంచి ఒక 3 or 4 మేజర్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉన్నాయి 8 మార్క్స్. వాటిలో నుంచే మనకు 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి ఖచ్చితంగా పబ్లిక్లో అయితే రావడం జరుగుతుంది. కాబట్టి మనము ఈ 6 క్వశ్చన్స్ మీద బాగా ఫోకస్ చేద్దాం. సో ఈరోజు నేను ఈ 15th గ్రూప్ సంబంధించినటువంటి అమ్మోనియా సింథసిస్ గురించి డిస్కస్ చేయాలి అనుకుంటున్నాను. ఓకే, సో ఈ ఓవరాల్గా ఈ కాన్సెప్ట్ మీకు ఇక్కడ ఈ బేసిక్ కాన్సెప్ట్ మీకు అర్థమైంది అంటే ఈ రకంగా మనము ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. అమ్మోనియా సింథసిస్ ప్రాపర్టీస్, నైట్రిక్ యాసిడ్ సింథసిస్ ప్రాపర్టీస్, ఓజోన్ సింథసిస్ ప్రాపర్టీస్, సల్ఫ్యూరిక్ యాసిడ్ సింథసిస్ దీనికి ప్రాపర్టీస్ కూడా లేవు, జస్ట్ సింథసిస్ మాత్రమే ఉంది. అండ్ క్లోరిన్కి యొక్క సింథసిస్ ప్రాపర్టీస్. సింథసిస్ చాలా టైప్స్ ఉన్నాయి, ప్రాపర్టీస్ కూడా చాలా టైప్స్ ఉన్నాయి క్లోరిన్కు. డైరెక్ట్ జీనాన్ యొక్క ప్రాపర్టీస్ అంటే అది ఫామ్ చేసినటువంటి కాంపౌండ్ స్ట్రక్చర్స్ గురించి మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఈ కాన్సెప్ట్ అర్థమైతే నెక్స్ట్గా నేను డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే అమ్మోనియా సింథసిస్ అన్నమాట. ఇక్కడి వరకు మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.